వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబాబాద్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న రీజనల్ స్టేట్స్ బోర్డు కార్యాలయంలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నిజామాబాద్ లో పసుపు బోర్డు సమస్య 2019 లోక్సభ ఎన్నికల నాటికి ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్ లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన బోర్డు ఏర్పాట్లో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. ఎట్టకేలకు నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరిందని చెప్పవచ్చు. గత ఎన్నికల హామీల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ జిల్లా వేదికగా అలాగే మహబూబ్ నగర్ లో కూడా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో కూడా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు పైన ప్రకటించడం జరిగింది. ఆ కళను ఇప్పుడు నెరవేర్చారు. కేంద్రం ఇచ్చిన మాటను నెరవేర్చారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు నిన్న కేంద్ర మంత్రి కూడా ప్రకటన చేయడంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారని చెప్పవచ్చు. పసుపు బోర్డు అంశాన్నే ప్రధానంగా ప్రతి ఎన్నికల్లో చెప్పుకుంటూ వచ్చినటువంటి రాజకీయ పార్టీలో ఉండే దీన్ని ఎన్నో ఉద్యమాల తర్వాత ఈ పసుపు బోర్డు ప్రకటన వెలువడింది. ఆ పసుపు నిజామాబాద్ జిల్లాలోనే ఆసియా ఖండంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పసుపును పండిస్తారు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ అలాగే ఆర్మూర్ పాల్కొండ నియోజకవర్గాల్లో పసుపు రైతులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ దాదాపు 50,000 ఎకరాల్లో పసుపు పంటను పండిస్తారు. పసుపు చాలా విలువైనది, కాస్ట్లీ అయినది. చాలా 9 నెలల పాటు ఈ పంటను పండిస్తారు. సో ఇక్కడ ఇంకా దీన్ని డెవలప్ చేసేందుకు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ ఉండింది. ఈ డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారు. ఎంపీ అరవింద్ 2014 ఎన్నికల్లో ఎంపీగా బరిలో ఉన్నప్పుడు ప్రకటన చేశారు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధానితో ప్రకటన చేయించడంతో ప్రజలు నమ్మకంతో బీజేపీని ఎంపీగా గెలిపించారు. సో ఈ కళను నెరవేర్చారు. ఎంపీ అరవింద్ ఇచ్చిన మాటనైతే నెరవేర్చుకున్నారు. స్పైసెస్ వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.